నిజాంపేట మండల పరిధిలోని చల్మేడ గ్రామంలో గురువారం గ్రామస్తులకు చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిపిఓ యాదయ్య హాజరై గ్రామస్తులకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిపిఓ యాదయ్య మాట్లాడుతూ గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో చెత్తబుట్టలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎంపీఓ రజనీకాంత్ రెడ్డి, సర్పంచ్ బొమ్మన మల్లేశం, ఉప సర్పంచ్ ఆకుల మహేందర్, గ్రామస్తులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. చెల్మడ గ్రామ పంచాయతీలో ఈ ఘన వ్యర్థాల నిర్వహణ సంబంధించి 4 రకాల చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన సుప్రీంకోర్టు ఆదేశాలు కావచ్చు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా చెత్తను అంత కలిపి ఇవ్వకుండా 4 రకాలుగా విభజించి గ్రామ పంచాయతీకి ఇస్తే తద్వారా దాన్ని మంచిగా కంపోస్ట్ ఎరువు చేయడము, పొడి చెత్త నుంచి రీసైక్లింగ్ యూనిట్లకు మళ్ళీ పంపించడము, అట్లనే శానిటరీకి సంబంధించి కూడా డిస్పోజల్ చేయడానికి ఒక మిషన్ని తీసుకొని దాని ద్వారా చేయడం, అట్లనే ప్రమాదకరమైన చెత్తను కూడా సపరేట్ చేసి వాటి ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళకు ఇస్తే మళ్ళీ అక్కడ మన గ్రామాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవడానికి మనకు చాలా మంచి అవకాశం ఉంటుంది. దీంతో ఏంటంటే మెదక్ జిల్లాలోనే నాకు తెలిసి ఇది 2వ గ్రామం. 4 రకాల చెత్తబుట్టల పంపిణీకి శ్రీకారం చుట్టినటువంటి పాలకవర్గానికి శుభాభివందనాలు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇట్లనే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయడానికి మేము కూడా అధికారులు ఎల్లవేళలా వీళ్ళకి అండగా ఉంటాం. ప్రజలు కూడా చాలా ముందుకు వచ్చారు. మహిళలు కావచ్చు, ఇక్కడ పెద్దలు కావచ్చు, యువకులు కావచ్చు, అందరూ కూడా స్కూల్ పిల్లలు కావచ్చు, అందరూ కూడా మంచి అవగాహన ఇప్పటికే ఏర్పాటు చేశారు పంచాయత్ సెక్రటరీ, సర్పంచ్ వీళ్ళ సారథ్యంలో. సో ఈ ముందు కూడా మన గ్రామాన్ని, ఈ చెల్మెడ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా 4 రకాల చెత్తను సపరేట్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి గ్రామంగా చేయడానికి అందరూ కూడా సహకరిస్తారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా సర్పంచులు కావచ్చు, పాలక వర్గాలు, ప్రజలు అందరూ కూడా దీనికి ఈ యొక్క కార్యక్రమాన్ని మహోన్నతమైనటువంటి లక్ష్యంతో కూడుకున్న కార్యక్రమం. స్వచ్ఛ భారత్ కింద గ్రామాలను ఎట్లయితే మంచిగా మరుగుదొడ్లు కట్టి బహిరంగ మల విసర్జన లేకుండా చేశాము, ఈ 4 రకాల చెత్తను కూడా మనం సపరేట్ చేసి ట్రీట్మెంట్ చేస్తే ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి వాతావరణాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించే ఉద్యమం అనేది సాగుతుంది. వీళ్ళందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ.